మేము 4 గంటలకు లేచినాం. నా భర్త అయితే 4 గంటలకు లేచిండు. శబ్దం సన్నంగా వచ్చింది. అప్పటికే పానం శబ్దంగా వస్తే ఈయన చూసి ఇల్లంతా తిరిగిండు. ఏందని తిరిగితే అబ్బా నా దగ్గరకు వచ్చిండు. ఏమో ఇంట్లో శబ్దం పడుతుంది, నా బిడ్డనేమో ఎత్తుండే లేవే అంటే ఈయన మాట ఆడిన్నాడు. నా బిడ్డను తొక్కేసిండు కింద. తొక్కేస్తే నేను పోయినా, అరే తలుపుదిరా అని కొట్టిన. సిట్టి తలుపుది అని కొడితే ఆడు నవ్విండు. నవ్వి సిట్టమ్మ చూడవు తలుపు తీయమంటారు పండుకో సిట్టమ్మ నవ్విండు. అబ్బా జాంతరం ఆడుకుంటున్నట్టు నీ తలుపు తీస్తే ఇజ్జత్ పోతుంది, నా అత్త నన్ను జాంతరం ఆడుకోక తలుపు తీస్తుందని అంటారమ్మన్నో అద్దపా పడుకుందాంపా నువ్వు జాంతరం ఆడే కాడికి పోతావని. నేను అప్పుడు తలుపు కొట్టిన నా బిడ్డ బతుండే. ఆయన మాటినాక ఆయన తిట్టి నేను తోలుకపోయి ఆయన రూమ్లో వన్న పన్నాక అదే వరుతుండే ఆయన. అది జాంతరం కదే నా బిడ్డనేమో ఎత్తుండే అని అంటే మళ్ళీ ఒకసారి పోయిందంపా అని పోయిందా. ఏం శబ్దం లేదు. అప్పటికే డౌట్ వచ్చింది గొడవ అవుతున్నది కొడుతున్నారా అని చెప్పేసి డౌట్ వచ్చింది. అంటే గొడవలు ఎక్కిన వాళ్ళే ఒక గిలాస కింద పడ్డది. నా బిడ్డను ఎత్తేసిండు, నా బిడ్డ కింద ఎత్తేసిండు, మొత్తం రక్తమే. ఇక ఆయనతో ఒత్తేసిండు. బొరిక మీద కాలు మోయేడు పొడిచి కింద ఎత్తేసిండు. బొరిక మీద ఆయనతో పానం పోలని తొక్కెత్తుండు. అరే అని పిలిచిన సప్పుడు చేయలేడు, పండుకున్నట్టున్నారు.